नमस्ते गुरुगारु। अथ मंत्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति। सर्वेभ्यो नमः। చిన్న పాఠంలో పాఠంలో అస్తు మనుషులామः. మనము నిన్న ఏకశేష ప్రకరణం మొదలు పెట్టుకున్నాము. అందులో స్వరూపాణం ఏకశేష ఏక విభక్తౌ అనే సూత్రం చెప్పుకున్నాము. స్వరూపమైన శబ్దాలకు, స్వరూపం అంటే సమాన రూపం ఏ శబ్దాలకైతే ఉందో అటువంటి సమాన రూపమైన శబ్దాలకు ఒకటే శేషంగా మిగులుతుంది. కానీ ఒకే విభక్తి పక్కన ఉండాలి. ఏక విభక్తో ఏదైనా ఒక విభక్తి పక్కన ఉన్నప్పుడు అప్పుడు స్వరూపమైన శబ్దాలు, సమాన రూపమైన శబ్దాలు ఏవైతే ఉన్నాయో అనేక శబ్దాలు చెప్పకుండా ఒకే శబ్దం ద్వారా అనేక అర్థాన్ని బోధించవచ్చు. కాబట్టి అనేక శబ్దాల యొక్క సమూహాన్ని చెప్పకుండా సమాన రూపాలు కాబట్టి ఒకే శబ్దం ద్వారా అనేక అర్థాల యొక్క సంకేతాన్ని మనం చెప్పవచ్చు అని చెప్పి చెప్పుకున్నాం. కానీ స్వరూపమైన శబ్దాలు ఎక్కడైతే ఉన్నాయో ఒకటే శేషంగా మిగులుతుంది. దానికి వృక్షశ్చ వృక్షశ్చ ఈజ్ ఈక్వల్ టు వృక్షౌ, వృక్షశ్చ వృక్షశ్చ ఈజ్ ఈక్వల్ టు వృక్షాః. అలా మూడు చెప్పాం. 3, 4 ఎన్ని అని చెప్పుకోండి. ఒకటి ద్వివచనంలో ఉంటే 2 ఉంటే సంఖ్యను బట్టి ద్వివచనం పెట్టుకుంటాం. 3 ఉంటే 3, 4, 5 ఉంటే ఎన్ని ఉన్నా కూడా అది మొత్తం బహువచనంలోకి వచ్చేస్తుంది. అవు తెచ్చుకుంటే జస్ట్ తెచ్చుకుంటాము అని చూసాము. అలాగే వృక్ష శబ్దం కాకుండా మనిషి శబ్దము, పశు శబ్దము, ఏదో సమాన శబ్దాలు ఏవి ఉన్నా కూడా అందులో ఒకటే శేషంగా మిగులుతుంది. ఆ ఒకటే శేషంగా మిగిలి సంఖ్యానుసారంగా అక్కడ ఉండేటువంటి సంఖ్యానుసారంగా అది లింగం ద్వివచనంలో బహువచనంలో ఏ దానికి సంకేతించానో అది చెప్పుకుంటాము అని చెప్పి నిన్న ఏకశేష ప్రకరణంలో స్వరూపానాం ఏకశేష ఏక విభక్తౌ అనే సందర్భంలో చెప్పుకున్నాము. ఇప్పుడు అదే క్రమంలోనే నెక్స్ట్ 65వ సూత్రము. 65వ సూత్రంలో చూడండి, గమనించండి ఇదేమంటుందంటే, ఇక్కడ వృద్ధో యూన తల్లక్షణశ్చేదేవ విశేషః. వృద్ధో యూన తల్లక్షణశ్చేదేవ విశేషః ఇది సూత్రం అండి. చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది నీట్గా. వృద్ధ, వృద్ధ అంటే ఏమిటి? ప్రథమ విభక్తి ఏకవచనం. యూనా తృతీయ విభక్తి ఏకవచనం. ఏంటి? యూనా అనేది తృతీయ విభక్తి ఏకవచనం. తల్లక్షణ, తల్లక్షణ ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. తల్లక్షణ అనేది ప్రథమ విభక్తి ఏకవచనం. చేత్, చేత్ అనేది అవ్యయ పదం. ఏంటండి? చేత్ అనేది అవ్యయ పదము. చేత్ అనేది అవ్యయ పదం అనమాట. ఏవా, ఏవా అంటే కూడా అవ్యయ పదం. అంటే సూత్రంలో ఉండే పదం విడగొట్టుకుని చూడండి. వృద్ధో, వృద్ధో శబ్దం అనేది వృద్ధ సంధి వల్ల అది ఓ అయిపోయింది. కానీ మన మూల శబ్దంలో వచ్చేసరికి వృద్ధ పక్కన యూన ఈ తృతీయ విభక్తి ఏకవచనం. తల్లక్షణ ఇది ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉంది. చేత్, చేత్ అవ్యయ పదంలో ఉంది. కింద చూడండి చేత్. మళ్ళీ ఏవా, ఏవా అంటే అవ్యయ పదం. ఏవా అంటే అవ్యయ పదం. ఈ రకంగా విడగొట్టుకున్నాం. అనువృత్తి ఏమొస్తుంది? ఇంకోటి ఏవా ప్లస్ విశేష శబ్దం ఉంది. విశేష ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉంది. విశేష శబ్దం. ఇప్పుడు సమాసం చూస్తున్నాం. సమాసం ఎక్కడ చూస్తున్నాము?
ముందు ఇక్కడ వృద్ధ అంటే ఏమిటి అది చెప్తున్నాం. ఇక్కడ చూడండి, సహ గోత్ర ప్రత్యయో యువ ప్రత్యయశ్చ లక్షణం. గోత్ర ప్రత్యయో ఏం చెప్పాను? గోత్ర ప్రత్యయో యువ ప్రత్యయ అంటే గోత్ర ప్రత్యయము ప్లస్ యువ ప్రత్యయం రెండు. సహ గోత్ర ప్రత్యయో యువ ప్రత్యయశ్చ లక్షణం నిమిత్తం అస్య. ఇప్పుడు తల్లక్షణ శబ్దాన్ని తల్లక్షణం అంటే ఏమిటి? సూత్రంలో తల్లక్షణ శబ్దం కదా, తల్లక్షణ శబ్దాన్ని విడదీసి చెప్తున్నాను. తల్లక్షణం అంటే ఏమిటి చెప్తున్నాయి ఇక్కడ. గోత్ర ప్రత్యయో యువ ప్రత్యయశ్చ లక్షణం నిమిత్తం. లక్షణం అంటే ఏంటి? దాన్ని విడదీసి చెప్పే నిమిత్తం. లక్షణం అంటే నిమిత్తం. గోత్ర ప్రత్యయము ప్లస్ యువ ప్రత్యయం యొక్క లక్షణం నిమిత్తంగా ఉంది ఏ దానికైతే, ఏ శబ్దానికైతే. సహ తల్లక్షణ, దాన్ని తల్లక్షణ అని చెప్తామంట. దాన్నే తల్లక్షణ అని చెప్పి చెప్తాను. తల్లక్షణ. ఓకే, ఇది ఎందుకంటే యస్య అని చెప్పి మనం విగ్రహవాక్యం చెప్పుకున్నాం కాబట్టి బహుది సమాసం అయిపోయింది. గోత్ర ప్రత్యయము యువ ప్రత్యయం యొక్క లక్షణం నిమిత్తంగా ఉంది ఏ దానికైతే, ఏ శబ్దానికైతే, దాన్ని తల్లక్షణ అంటాము. గోత్ర ప్రత్యయము యువ ప్రత్యయం. గోత్ర ప్రత్యయం అంటే ఏమిటండి? గోత్ర ప్రత్యయం అంటే అపత్యం అంటే సంతానం. గోత్ర ప్రత్యయం అంటే సంతానానికి సంతానం అంటే మనవడు అలా వస్తుందన్నమాట. ఇప్పుడు సంతానం అంటే ఏమిటి? ఇప్పుడు గర్గ అనే వ్యక్తి ఉన్నాడు. గర్గ యొక్క సంతానం అవుతుంది, గర్గ యొక్క సంతానం గార్గ్య అవుతుంది. ఆ గార్గ్య యొక్క సంతానం ఏమవుతుంది? గార్గాయన అవుతుంది. అది గోత్ర ప్రత్యయం అన్నమాట. అంటే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నదో ఆ వ్యక్తికి ఒక వ్యక్తి యొక్క సంతాన్ని అపత్యం అంటాం. ఆ సంతానం కూడా సంతానం ఏదైతే ఉన్నదో అంటే కొడుకు ఎవరైతే మనవడు అంటాం మనం. ఆ మనవడు ఎవరైతే ఉన్నదో వారిని గోత్ర ప్రత్యయం అంటాం అంట. కొడుకును అపత్యం అంటాము. మనవడు ఏదైతే ఉన్నదో మనవడు మనవరాలు వాళ్ళని గోత్ర ప్రత్యయం అంటాం అంట. తర్వాత గోత్ర ప్రత్యయం తర్వాత వస్తుంది వల్ల ఆ మనవడికి కూడా ముని మనవడు అంట. మనవడు కాకుండా ముని మనవడు ఉన్నాడు అనుకోండి, ఇంకా కూడా ఒక స్టెప్ ముందుకు వెళ్ళాం అనుకోండి, అది కూడా మొత్తం కూడా గోత్ర ప్రత్యయం కింద వస్తుంది అన్నమాట. ఓకే, మునిమనుడు కావచ్చు అంటే మనవడి నుంచి స్టార్ట్ అయిపోయి మిగతా ఎవరున్నా కూడా అంతవరకు ముందుకు వెళ్ళి ఎక్కడ వెళ్ళిపోయినా కూడా గోత్ర ప్రత్యయం కింద తీసుకుంటామట. ఒకటే యువ ప్రత్యయం ఏంటిది? రెండోది యువ ప్రత్యయం అన్నమాట. యువ అంటే యవనత్వం. ఎవరికైతే యవనత్వం యువ అవస్థలో ఉన్నాడో, యవన అవస్థలో ఉన్నాడో అది యువ ప్రత్యయం అని చెప్తామట. ఓకే, అదే ఇక్కడ శబ్దాలు తీసుకోబడ్డాయి. సో గోత్ర ప్రత్యయం అంటే చెప్పాను, మనవడి నుంచి స్టార్ట్ అయిపోయి గోత్ర ప్రత్యయం కావచ్చు, ప్రపోత్రం కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని గోత్ర ప్రత్యయం అంటే అని చెప్పుకున్నాము. గోత్ర ప్రత్యయో యువ ప్రత్యయశ్చ. యువ అంటే యువావస్థ కలిగినటువంటి అర్థం చెప్పడం కోసం ప్రత్యయం ఏదైతే వచ్చిందో అది తీసుకోవాలి, యువ ప్రత్యయం. సో యువ ప్రత్యయశ్చ లక్షణము నిమిత్తం అస్య సహ తల్లక్షణ అనే శబ్దం ద్వారా చెప్పుకున్నామండి. ఇప్పుడు అనువృత్తి వస్తుంది శేష. స్వరూపానాం ఏకశేష ఏక విభక్తో అశేష శబ్దం వచ్చింది కదా, శేష శబ్దం వచ్చింది కదా అక్కడ. స్వరూప ఏకశేష శేష శబ్దం వచ్చిందన్నమాట. అంటే శేషనే మిగులుతుంది. ఆ శబ్దం ఒక్కదానికి అనువృత్తి వచ్చిందన్నమాట. ఇప్పుడు సూత్రంలో ఉండే పదాలు ఇక శేష శబ్దాన్ని కలుపుకొని సూత్రార్థం చెప్పడానికి ప్రయత్నం చేద్దామండి. చూడండి, సూత్రంలో వృద్ధో శబ్దం వచ్చింది. ఏమొచ్చింది? మొట్టమొదటి శబ్దం అంటే వృద్ధో శబ్దం. దాన్ని విడదీసి చెప్తున్నాడు. వృద్ధ శబ్దేన అత్ర గోత్రం ఉచ్యతే. ఏంటండి? వృద్ధ శబ్దేన అత్ర గోత్రం ఉచ్యతే. వృద్ధ శబ్దం ఎక్కడ వచ్చిందని ఏ అర్థం చేసి గోత్రం అని అర్థం చేసుకో. గోత్రం అంటే చెప్పాను సంతానం. సంతానం కాదు, సంతానానికి సంతానం అంటే గోత్ర ప్రత్యయం. సంతానానికి సంతానం ఏదైతే ఉందో, కొడుకు కాకుండా కొడుకు ఏదైతే ఉన్నదో, ఇప్పుడు రామదాస్ ఉన్నాడు, రామదాస్ కొడుకు శ్యామ్ దాస్. ఆ శ్యామ్ దాస్ కొడుకు ఏమవుతాడు? ప్రభుదాస్. అంటే ఈ ప్రభుదాస్ అనే మూడో వ్యక్తి అంటే మనవడు. ఈ రామదాస్ కు ఎవరు? ఈ ప్రభుదాస్ ఏమవుతాడు? మనవడు అవుతామంట. శ్యామ్ దాస్ అనేవాడు కొడుకు. ఎవరికి? రామదాస్ కొడుకు శ్యామ్ దాసు. శ్యామ్ దాస్ కు కొడుకు ప్రభుదాసు. ఈ ప్రభుదాస్ అంటే గోత్ర ప్రత్యయం అంట. అది ప్రభుదాస్ కు కొడుకు కావచ్చు, శ్యామ్ దాస్ కు కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అంటే మూడో పిడి కొడుకు ఏదైతే ఉన్నదో అని గోత్ర ప్రత్యయం అంటామంట. ఓకే, సో అది ఇక్కడ వృద్ధ శబ్దన గోత్రం ఉచ్యతే. వృద్ధ శబ్దం ద్వారా గోత్రం అర్థం చేసుకోవాలి. అంటే మనవడు, ముని మనవడు అక్కడి నుంచి అర్థం చేసుకోవాలి. మునివడు దాని యొక్క సంకేతం, దాని యొక్క అభిప్రాయం చెప్పి అర్థం చేసుకోవాలి. సో వృద్ధ శబ్దన గోత్రం ఉచ్యతే. సూత్రంలో వృద్ధ శబ్దం అంటే గోత్రం అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్
మరి సూత్రంలో అంతిమంలో ఒక పదం ఉంది విశేష. అంత్య శబ్దం వచ్చిందండి విశేష. ఆ విశేష అంటే వైరుప్యం, ఏంటి విపరీతత, వైరుప్యం, విశేషత ఉండాలన్నమాట, వైరుప్యం ఉండాలన్నమాట. ఏంటి విశేష అంటే వైరుప్యం, అంటే విశేషత అని అర్థం, వైరుప్యం అంటే విశేషత అని అర్థం. అస్తు. ఇప్పుడు చూడండి, వృద్ధ శబ్దార్థ గోత్రం ఉచ్యతే సూత్రం విశేష అంటే వైరుప్యం. ఇప్పుడు ఏం చెప్తున్నా చూడండి, వైరుప్యం చెప్పిన తర్వాత గోత్ర ప్రత్యాంత శబ్ద యూనా సహ. యూనా సహ అంటే యువ ప్రత్యాంతేన సహ. గోత్ర ప్రత్యాంత శబ్ద సూత్రం వృద్ధ శబ్దం ఉంది కదా, వృద్ధ శబ్దంతో ఏం చెప్పాను, గోత్ర ప్రత్యాంత శబ్ద అని చెప్పామట. అది చెప్పినాడు. గోత్ర ప్రత్యయాంత శబ్ద యూనా సహ. యూనా సహ అంటే దాన్ని ఇప్పుడు చెప్పాడు, యువ ప్రత్యయాంతేన సహ. యూనా సహ అంటే యువ ప్రత్యయం, యువావస్థ కలిగినటువంటి ప్రత్యయం, యువావస్థను చెప్పడం కోసం వచ్చినటువంటి ప్రత్యయం. యూనా సహ, యూనా తోటి అంటే యువ ప్రత్యయాంతే సహ, యువ ప్రత్యాంతం తోటి, యువ అర్థంలో వచ్చిన ప్రత్యయం అవుతుందో అటువంటి శబ్దం తోటి, యువ ప్రత్యాంత శబ్దం తోటి శిష్యతే అది మిగులుతుంది. యువ ప్రత్యాంతేన, యువ ప్రత్యాంతేన శబ్దేన, యువ ప్రత్యాంతేన సహ శిష్యతే మిగులుతుంది. ఓకేనా? యువ ప్రత్యాంతేన సహ శిష్యతే అంటే ఎక్కడైతే గోత్ర ప్రత్యయము, ఎక్కడైతే యువ ప్రత్యయం రెండు వచ్చాయో, ఏం చెప్పాను, యువ ప్రత్యయం అనేది వృద్ధ ప్రత్యయం అనేది అంటే గోత్ర ప్రత్యయం అనేది యువ ప్రత్యయంతో వచ్చినప్పుడు, గోత్ర ప్రత్యయాంత శబ్దము ఏం చెప్పాను, గోత్ర అర్థం చెప్పడం కోసం వచ్చే ప్రత్యయం అవుతుందో, గోత్ర ప్రత్యయాంత శబ్దము యువ ప్రత్యయాంత శబ్దం తోటి, గోత్ర ప్రత్యయాంత శబ్దము యువ ప్రత్యాంత శబ్దం తోటి మిగులుతుందంట. అర్థమైంది? గోత్ర ప్రత్యాంత శబ్దము యువ ప్రత్యాంత శబ్దంతో ఎప్పుడు వచ్చినా కూడా, రెండు ఒకేసారి ఎప్పుడు వచ్చినా కూడా, గోత్ర శబ్దము యువ ప్రత్యాంత శబ్దం ఎప్పుడు వచ్చినా కూడా అప్పుడు గోత్ర శబ్దం మిగులుతుంది, యువ శబ్దం తొలగిపోతుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట, అక్కడ ఉండదు అనమాట. ఏం చెప్పాను, గోత్ర శబ్దము యువ ప్రత్యాంత శబ్దంతో ఎప్పుడు వచ్చినా అక్కడ గోత్ర శబ్దం మిగులుతుంది, యువ ప్రత్యాంత శబ్దం ఉండదు. అది ఇక్కడ చెప్పాడు. గోత్ర ప్రత్యాంత శబ్ద, గోత్ర ప్రత్యాంత శబ్దం అనేది అంటే గోత్ర అర్థంలో తీసుకున్న ప్రత్యయం ఏదైతే ఉందో, గోత్ర ప్రత్యాంత శబ్ద యూనా సహ. యూనా అంటే యువ ప్రత్యాంత సహ, యువ ప్రత్యాంత మిగులుతుంది. ఎవరు మిగులుతారు? గోత్ర ప్రత్యయం మిగులుతుంది, అంటే గోత్ర ప్రత్యయం మిగులుతుంది, శిష్యత మిగులుతుంది. అంటే దాని అర్థం ఏంటి, యువ నివర్తతే అంటే యువ ప్రత్యయం యువ ప్రత్యయం నివర్తతే, యువ ప్రత్యయం తొలగిపోతుంది, నివృత్తం అవుతుంది. యువ నివర్తతే, యువ శబ్దం నివృత్తం అవుతుంది. కానీ ఎప్పుడు ఎప్పుడు ఎన్నో సందర్భంలో తల్లక్షణశ్చేత్, ఏంటండి తల్లక్షణశ్చేత్, తల్లక్షణమే ఉండాలన్నమాట. అంటే గోత్ర ప్రత్యాంత శబ్దంతో యువ ప్రత్యాంత శబ్దం ఉంటేనే అప్పుడు మాత్రమే గోత్ర ప్రత్యాంత శబ్దం మిగులుతుంది. ఇది గమనించి, తల్లక్షణ అంటే వృద్ధా శబ్దము తోటి గోత్ర ప్రత్యాంత శబ్దంతో యువ ప్రత్యాంత శబ్దం ఉంటేనే, ఏం చెప్పాను, గోత్ర ప్రత్యాంత శబ్దంతో యువ ప్రత్యాంత శబ్దం ఉంటేనే, ఆ విశేషం ఉంటేనే, విశేష ఆ విశేషం ఉంటేనే అప్పుడు మాత్రమే గోత్ర శబ్దం మిగులుతుంది. అది చెప్పాడు. తల్లక్షణశ్చేత్ అంటే తల్లక్షణ దాన్ని విడగొట్టి చెప్పాడు. ఇజిగోల్ట్ పెట్టి వృద్ధ యువ నిమిత్తకమేవ చేత్. వృద్ధ ప్రత్యయం అంటే గోత్ర, వృద్ధ అంటే చెప్పాను గోత్ర అర్థం, వృద్ధ అంటే వృద్ధ అంటే గోత్ర ప్రత్యయం. యువ నిమిత్తకం ఏవ చేత్, యువ నిమిత్తకం తోటి ఉన్నప్పుడు మాత్రమే, యువ నిమిత్తకం ఉన్నప్పుడు మాత్రమే చేత్, అలా ఉంటేనే, అంటే అలాంటి విశేషం ఉంటేనే. నిమిత్తకం ఏవ చేత్ వైరుప్యం, వృద్ధ యువ నిమిత్తకం ఏవ చేత్ విశేషో భవేత్. అంటే వృద్ధ యువ నిమిత్తకంతో ఉన్నప్పుడు మాత్రమే, ఈ విశేషం ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు యువ ప్రత్యయం మిగులుతుంది, అంటే గోత్ర ప్రత్యయం మిగులుతుంది. ఆ విశేషం ఉండాలంట. నిమిత్తకం యువ నిమిత్తకం ఏవ చేత్ విశేషో భవేత్, అలాంటి విశేషం ఉన్నప్పుడు మాత్రమే. దాన్ని అర్థాత్, దాన్ని అలాగే చెప్పాడు, మళ్ళా విడదీసి చెప్పాడు. సమానాయాం ఆకృతవు, రెండుకి సమాన ఆకృతి ఉందన్న. సమాన ఆకృతిలో, సమానాయం ఆకృతి అంటే సమాన ప్రకృతిలో, సమానాయం ఆకృతవు, ఆకృతి శబ్దం ఉంది కదా, ఆకృతి ప్రకృతి అని అర్థం. ఆకృతి అంటే ప్రకృతి, ప్రకృతి అంటే చెప్తాను ఇప్పుడు. సమానాయం ఆకృతం అంటే సమాన ప్రకృతిలో, అంటే
వృద్ధ యువ ప్రత్యయ వృద్ధ యువ ప్రత్యయ నిమిత్తకం ఏ వచ్చేది వైరుప్యం. పైన చెప్పిన పాతనే ఇంకో రకం చెప్పాడు. వృద్ధ యువ ప్రత్యయ నిమిత్తకం ఏ వచ్చేది విశేషో భవేత్ అని చెప్పి వైరుప్యం. వైరుప్యం అంటే భేదో భవేత్. వైరుప్యం భేదో అదొకటే విశేషంగా ఉంటేనే, ఆ వైరుప్యం ఉంటేనే, లేకపోతే కాదు. విశేషో అంటే ఇక్కడ విశేషం కాకుండా వైరుప్యం అంటే భేదో భవేత్. అన్యత్ సర్వం సమానం స్యాత్. కానీ అదొక్కటి తల్లక్షణం మాత్రమే భిన్నత్వం ఉండాలట, భేదం ఉండాలట, వేరుగా ఉండాలి. కానీ అన్యత్ సర్వం సమానం స్యాత్. అన్యత్ సర్వం సమానంగా ఉండాలి. అంటే గోత్ర ప్రత్యయానికి ప్రకృతి, యువ ప్రత్యయానికి ప్రకృతి అనేది ఒకటే ఉండాలి. గోత్ర ప్రత్యయం ఏ శబ్దంతో తీసుకొచ్చామో యువ ప్రత్యయం తెచ్చుకోవడానికి ప్రత్యయం కూడా మూల శబ్దమే ఉండాలన్నమాట. అదే శబ్దం ఉండాలి. ఏ శబ్దంతో అయితే గోత్ర ప్రత్యయం తీసుకొచ్చామో అదే శబ్ద నిమిత్తంతో యువ ప్రత్యయం తీసుకొచ్చిందనమాట. కానీ లక్షణం భిన్నమైందే. అది యువ ప్రత్యయం అంటే గోత్ర ప్రత్యయం. లక్షణం తల్లక్షణ భేద స్యాత్, భేదో వైరుప్యం స్యాత్, పరంతు అన్యత్ సర్వం సమానం స్యాత్. కానీ గోత్ర ప్రత్యయానికి ప్రకృతి ఒకటే ఉండాలి, యువ ప్రత్యయానికి ప్రకృతి ఒకటే ఉండాలి. అంటే గోత్ర ప్రత్యయము గోత్ర ప్రత్యయం ఏ శబ్దం తీసుకొచ్చామో యువ ప్రత్యయం కూడా అదే శబ్దంతో తీసుకొని వచ్చి ఉండాలి, అదే ప్రకృతి ఉండాలి, అదే ప్రాతిపదిక ఉండాలి. అప్పుడు అలాంటి సందర్భంలో అలాంటి వైరుప్యం ఉంటేనే ఇది శేష. అప్పుడు యువ ప్రత్యయం మిగులుతుంది అంటే గోత్ర ప్రత్యయం మిగులుతుంది. వృద్ధ ప్రత్యయం మిగులుతుంది అంటే గోత్ర ప్రత్యయం మిగులుతుంది అని ఈ సూత్రం యొక్క అభిప్రాయం అండి. ఓకే, అదే చెప్పాడు. తల్లక్షణ చేదంటే దానికి ఇక్కడ విడిచి చెప్పాడు. వృద్ధ యువ నిమిత్తకమేవ చేత్ విశేషో భవేత్. అర్థాత్ సమానాయం ఆకృత, సమాన ఆకృతి, రెండింటికి సమాన ఆకృతి ఉండాలంట. ప్రకృతి రెండింటికి సమానంగా ఉండాలి. అంటే యువ ప్రత్యయానికి వృద్ధ ప్రత్యయానికి సమానంగా ఒకటే ఆకృతి ప్రకృతి ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే వృద్ధ యువ ప్రత్యయ నిమిత్తకం ఏవ చేత్ వైరుప్యం, వృద్ధ నిమిత్తకం ఏవ చేత్ వైరుప్యం అంటే భేదో భవేత్. భేదం ఉంటేనే అన్యత్ సర్వం సమానం స్యాత్. అన్యత్ సర్వం అన్ని కూడా సమానంగా ఉండాలి. అదే విషయం చెప్పాడు. అపత్యం పౌత్ర ప్రభృతి గోత్రం. అపత్యం గోత్రం అంటే దాన్ని విడిచి చెప్తున్నాడు. గోత్రం అంటే అపత్యం పౌత్ర ప్రభృతి గోత్రం. అపత్యం అంటే పౌత్ర నుంచి మొదలుకొని అంటే మనవడు నుంచి మొదలుకొని ముని మనవడు, ముని మనవడు, అలాగే ఎంతో తీసుకువచ్చామండి. అక్కడి నుంచి గోత్ర ప్రత్యయం అంటాం. అపత్యం అంటే ఇక్కడ సంతానం, ఒక వ్యక్తి యొక్క సంతానం. ఆ సంతానానికి సంతానం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో దాన్ని గోత్ర ప్రత్యయం అంటాము. అందుకే అపత్యం అపత్యం పౌత్ర ప్రభృతి గోత్రం. అపత్యం అనేది పౌత్ర ప్రభృతి, పౌత్ర నుంచి మొదలుకొని అంటే మనవడి నుంచి మొదలుకొని, ప్రభృతి మొదలుకొని గోత్ర సంధ్య విధీయతే, గోత్ర సంధ్య విధించబడుతుంది. ఏం చెప్పండి? అపత్యం అనేది పౌత్ర ప్రభృతి గోత్రం. అంటే అపత్యం అంటే సంతానం యొక్క సంతానం అంటే పౌత్ర, మనవడి నుంచి మొదలుకొని ప్రభృతిని మొదలుకొని గోత్ర సంధ్య చెప్పబడుతుంది. అది చెప్పాడు. ఇది అనగా పౌత్ర ప్రభృతి అపత్యం గోత్ర సంధ్యం భవతి. పౌత్ర అంటే మన నుంచి మొదలుకొని అపత్యం ఏదైతే ఉందో, సంతానం ఏదైతే ఉందో వాళ్ళకి గోత్ర సంధ్య భవతి, వాళ్ళకి గోత్రం అని పేరు పెట్టాము. ఏంటి? మనవడు మునిమనవడు ఎవరైతే ఉన్నదో వాళ్ళందరికీ ఏం పేరు పెట్టాము? గోత్రం అనగానే గోత్ర శబ్దం శాస్త్రం ఎక్కడొచ్చినా అంటే మనవడు మునిమడు వాళ్ళ యొక్క విషయాన్ని చెప్పడం కోసం గోత్ర శబ్దాన్ని ఉపయోగిస్తాము. సంతానం యొక్క సంతానం చెప్పడం కోసమే గోత్ర శబ్దాన్ని ఉపయోగిస్తామని చెప్పి అర్థం చేసుకోవాలి. అందుకే పౌత్ర ప్రభృతి అపత్యం గోత్ర సంధ్యం భవతి. తద్ గోత్రం అత్ర వృద్ధ శబ్దేన ఉచ్యతే. ఆ గోత్రాన్ని ఇక్కడ ఏం చెప్పాము? తద్ గోత్రం, ఆ గోత్రాన్ని అత్ర ఇక్కడ వృద్ధ శబ్దేన ఉచ్యతే, వృద్ధ శబ్దం ద్వారా చెప్పుకున్నాము. ఎవరు చెప్పారు అలాగా? ఆ గోత్ర శబ్దం వృద్ధ శబ్దం చెప్పొచ్చి. వృద్ధ అంటే ఇప్పుడు వయోవృద్ధ అలాది కాదండి, వయసులో వృద్ధుడు అని కాదు. వృద్ధ శబ్దానికి తాత్పర్యం గోత్రాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే గోత్రం అత్ర వృద్ధ శబ్దేన ఉచితే, గోత్ర శబ్దాన్నే వృద్ధ శబ్దంలో చెప్పబడింది. వాళ్ళు ఎవరు చెప్పారు? పూర్వాచార్యస్య సంధ్య ఏష. అలా కొంతమంది వ్యాకరణ ఆచార్యులు దీనికి అలాంటి పేరు పెట్టామట. గోత్ర శబ్దం ఎలా వచ్చిన దానికి ఏం పేరు పెడతా అంటే వృద్ధ శబ్దాన్ని పేరు పెట్టు. వృద్ధ అనగానే గోత్రం అని చెప్పి అర్థం చేసుకుంటారు. ఏంటి? కొంతమంది ఆచార్యుల యొక్క అభిప్రాయం ఏంటి? వృద్ధ శబ్దం అనగానే గోత్ర అని అర్థం చేసుకోవాలి. కాబట్టి గోత్ర అనే శబ్దానికి వృద్ధ అని పేరు పెట్టారు.
గోత్ర అనే శబ్దానికి ఏమి పెట్టారు? వృద్ధ అని పెట్టారు. వృద్ధ అంటే గోత్ర అని చెప్పి అర్థం చేసుకోవాలి. అందుకే పూర్వాచార్యస్య సంధ్యా ఏష, పూర్వంలో ఉండే ఆచార్య యొక్క నామకరణం ఈ రకంగా చెప్పబడింది. పూర్వాచార్యస్య సంధ్యా ఏష, పూర్వ ఆచార్య యొక్క నామకరణం అన్నమాట. సరే, మరి యువ అంటే ఏమిటి? జీవతి తు వంశే యువ ఇత్యాది బిశ్చ యువ సంధ్యా విహిత. ఈ సూత్రం ద్వారా యువ సంధ్య విధించబడిన మాట. జీవతి తు వంశే యువ, జీవతి తు వంశే యువ అనే సూత్రం ప్రకారంగా దీనికి యువ సంధ్య పేరు చెప్పబడింది. గోత్ర సంధ్య ఎలా చెప్పబడింది? అపత్యం పౌత్ర ప్రభృతి గోత్రం అనే సూత్రం ప్రకారం దీనికి ఈ సూత్రం ప్రకారంగా గోత్ర సంధ్య విధించబడింది. గోత్ర సంధ్య విధించబడింది. జీవతితు వంశీయ యువ అనే సూత్రం ప్రకారంగా యువ సంధ్య విధించబడిందండి. యువ అని పేరు పెట్టుకున్నామాట ఈ రెండు సూత్రాల ద్వారా. ఓకే, సో ఇవి గోత్రం అంటే ఏమిటి, యువ అంటే ఏమిటి, ఏ సూత్రం ద్వారా వస్తాయని చెప్పి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు దీనికి ఉదాహరణ చూపిస్తున్నాడు. ఉదాహరణకి స్లైడ్ మార్చున్నా. ఉదాహరణ ఏంటి? గార్గ్యశ్చ గార్గాయనశ్చ గార్గ్యౌ, గార్గ్యశ్చ గార్గ్యాయనశ్చ గార్గ్యాయనశ్చ గార్గ్యౌ, వాత్స్యశ్చ వాత్స్యాయనశ్చ వాత్స్యౌ, వాత్స్యశ్చ వాత్స్యాయనశ్చ వాత్స్యౌ వాత్స్యౌ. ఓకేనా? గర్గశ్చ గార్గాయనశ్చ గార్గ్యౌ, వాత్స్యశ్చ వాత్స్యాయనశ్చ వాత్స్యౌ. ఇవి ఉదాహరణ అండి మనం. ఓకేనా? ఇక్కడ ఇక్కడ చూడండి, మనకు ఎక్కువ ముందుకు వెళ్ళామన్నా మనకు కావాల్సింది 65వ సూత్రము. ఒక పేజ్ ఎక్కువ తీసుకున్నాం, ఒక పెట్టేసండి. సో గార్గ్యశ్చ గార్గ్యాయనశ్చ, ఇక్కడ 2 పదాలు ఉన్నాయి మనకు. గార్గ్యశ్చ గార్గ్యాయనశ్చ ఏమవుతుంది? అన్నింటిని కలిపితే గార్గ్యౌ అయిపోతుంది. ఏమవుతుంది? గార్గ్యౌ అయిపోతుంది అన్నమాట. ఏంటండి? గార్గ్యౌ అయిపోతుంది. అది ఏంటో చెప్తాను. పైన చూడండి, నేను అండర్లైన్ చేశాను చూడండి. గార్గ్యశ్చ ఇది గార్గ్యౌ అయిపోతుంది. అలాగే రెండో ఉదాహరణ వాత్స్యశ్చ వాత్స్యాయనశ్చ వాత్స్యౌ. ఓకేనా? అంటే ఇది రూపం ఏర్పడుతున్నాం, ఈ రకంగా రూపం వస్తున్నమాట. ఇప్పుడు మనం చూద్దాం గార్గ్యశ్చ అంటే ఏమిటి, గార్గ్యాయనశ్చ గార్గ్యౌ తోటి ఏ అర్థం మనం తీసుకోబడుతుంది అనేది ఒకటి చూద్దాం మనం. ముందు గార్గ్యశ్చ అను, గార్గ్య అంటే ఏమిటి అది చూద్దాం. గార్గ్య అంటే ఏమిటి? గార్గ్య అంటే ఏమిటంటే చూడండి, గార్గ్య గర్గ, గర్గస్య అపత్యం గార్గ్య, గర్గ యొక్క అపత్యం గర్గ యొక్క గోత్రాపత్యం గార్గ్య. గర్గ అనే వ్యక్తి యొక్క గోత్రాపత్యం, గర్గ అనే వ్యక్తి యొక్క మనవడంట. గర్గ అనే వ్యక్తి, గర్గ అనే ఒక పేరండి. గర్గ అనేది ఒక వ్యక్తి పేరు. ఆ గర్గ యొక్క అపత్యం, అపత్యం చెప్పలేదు, గోత్రాపత్యం. అపత్యం అంటే కొడుకు వస్తాడు. గర్గ అనే వ్యక్తి యొక్క కొడుకు. ఇప్పుడు కొడుకు అనేది గర్గ యొక్క గోత్రాపత్యం, ఆ గర్గ అనే వ్యక్తి యొక్క మనవడు అనే అర్థంలో మనవడు అని చెప్పే కథను చెప్తున్నమాట. సో కాబట్టి గర్గ అనే ప్రాతిపదికం చేత బ్రేక్ అవుతుంది మహోదయ. ఆచార్య వినిపించట్లేదు. గర్గాదిభ్యో యై ఇప్పుడు వినిపిస్తుందండి? ఇందాకదంతా వినిపించలేదండి. ఇంత ముందు చెప్పింది వినపడలేదు. వినిపించలేదండి. గార్గ్య చెప్పారు
అక్కడి నుంచి వినిపించలేదు. ఇక్కడ చూడండి, మనకు గర్గ శబ్దాన్ని మూల శబ్దం ఏంటి? గర్గ ఏంటండి? గర్గ. మీరు చూడండి, ఇక్కడ మూల శబ్దం అంటే మనకు గర్గ అనే శబ్దం అండి. గర్గ ఒక వ్యక్తి పేరు, రాస్తున్నారు చూడండి. గర్గ అనే వ్యక్తి పేరు అండి. ఈ గర్గ అనేది వ్యక్తి పేరు, ఒక వ్యక్తి నామవాచక శబ్దం అంటే అర్థవంతమైన శబ్దం కాబట్టి, అర్థవంతమైన శబ్దం కాబట్టి మనం ప్రత్యయం తెచ్చుకోవచ్చు. ఏ ప్రత్యయం తెచ్చుకోవాలి? ఈ గర్గ అనే వ్యక్తి చేత, గర్గ అనే శబ్దం చేత గోత్ర ప్రత్యయాన్ని చెప్పడానికి ప్రత్యయం తెచ్చుకోమని చెప్పింది. గోత్ర ప్రత్యయం చెప్పినప్పుడు ప్రత్యయం తెచ్చుకోమని చెప్పాలి మనకి. ఎందుకంటే మన లక్ష్యం ఏంటి? గోత్ర ప్రత్యయం చెప్పామట. గోత్ర ప్రత్యయంలో ప్రత్యయం వస్తుంది. ఏ ప్రత్యయం వస్తుంది? గర్గాదిభ్యో యై. ఏంటండి? గర్గాదిభ్యో యై అనే సూత్రం ప్రకారంగా, గర్గాదిభ్యో యై అనే సూత్రం ప్రకారంగా ఏమొస్తుందండి? ఇక్కడ గర్గ శబ్దం చేత ప్రాతిపదికం, శబ్దమే ప్రాతిపదికమే, అర్థవంత శబ్దం కాబట్టి అర్థవద ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రం ప్రకారం ఏమవుతుంది? గర్గ ప్రాతిపదికం కాబట్టి ప్రాతిపదిక అధికారాన్ని మనం గర్గాదిభ్యో యై అనే సూత్రం ప్రకారంగా డైరెక్ట్ గా ఏ ప్రత్యయం తీసుకొచ్చాం. ఓకేనా? ఏ తీసుకొచ్చిన తర్వాత అనుబంధ లోపం చేస్తామండి. అనుబంధ లోపం చేస్తే హలంత్యం ప్రకారంగా యా వెళ్ళిపోతుంది. యా వెళ్ళిపోయింది, అప్పుడు ఏం వచ్చింది? యా వెళ్ళిపోతే గర్గా ప్లస్ యా, గర్గా ప్లస్ యా మిగులుతుంది. ఇప్పుడు ఈ స్థితిలో యచిబం పెట్టుకునేందుకు గర్గాలో ఉండే ఆకారము ఏమవుతుంది? గర్గ అని వస్తుంది. గర్గా ప్లస్ యా, యైకి ఏమిది? యా మిగిలిందండి. ఇప్పుడు యకారం పక్కన ఉంటే ముందు గర్గా అనే శబ్దానికి భాసంజ ఉంది కాబట్టి యస్యేదిత్య అనే సూత్రం వచ్చేసి ఆ గర్గలో ఉండే ఆకారానికి లోపం చేస్తుంది. గర్గలో ఉండే వేస్తే గర్గ అయిపోయింది. ఏమైపోయింది? గర్గహంతం అయిపోయింది. ప్లస్ యా, గర్గాలు గా ఉండే ఆకారము యస్యేదిత్య అనే సూత్రం ప్రకారంగా తీసివేసామండి. తీసేస్తే గా ఏమవుతుంది? ఒక నిమిషం, దీనికి ముందుగా ముందు ఏ ప్రత్యేకనే తద్దితే స్వ అచామాదే. ఏంటండి? తద్దితే స్వచామాదే. తద్దిత ప్రత్యయం పక్కన ఉంటేనా ప్రాతిపదికంలో ఉండేటువంటి ఆది అచ్చుకు వృద్ధి అవుతుంది అంటుంది. ఇప్పుడు ఏ తద్దిత ప్రత్యయం అండి. ఏ అనేది తద్దిత అధికారంలో ఉంది కాబట్టి తద్దిత అనే సూత్రం ప్రకారంగా ఏకి తద్దిత సంధ్య ఉంది. కాబట్టి తద్దిత ప్రత్యయం పక్కన ఉంటేనా తద్దితే స్వ అచామాదేహి అనే సూత్రం తద్దిత ప్రత్యయం పక్కన ఉంటే ముందున్నటువంటి ప్రాతిపదికానికి ఆది అచ్చుకు వృద్ధి అవుతుంది అని చెప్పింది. ఏం చెప్పిందండి? తద్దిత ప్రత్యయం పక్కన ఉంటేనా అంగస్య ఆది వృద్ధి భవతి, అంగానికి ఆది అక్షరం వృద్ధి అవుతుంది అని చెప్పింది. అంగంలో ఆది అక్షరం ఏంటి? గా. గకానికి వృద్ధి అవుతుంది. గాలో ఉండే ఆకి వృద్ధి అవుతామట. అచా మధ్య ఆది అచ్ వృద్ధి సంధ్యకో భవతి, వృద్ధి భవతి అని చెప్పింది. అలాగే గర్గలో ఉండే అకారానికి వృద్ధి చేస్తే ఏమవుతుంది? వృద్ధి అనగానే ఆ ఐ ఔ మూడు వచ్చేసి, కానీ స్థానియంత్రిత నియమ ప్రకారంగా ఆకి అంతతము సదృష్టమంగా ఉండేది ఆనే కాబట్టి గా అయిపోయిందండి. వృద్ధి అయిపోయింది, గాకి గా అయిపోయింది, అందుకే గార్గ్య అయిపోయింది. ఇప్పుడు ఓకేనా? వృద్ధి చేసుకుంటే ఏమవుతుంది? గార్గ్య. ఇప్పుడు గార్గ్య అనేది గోత్ర ప్రత్యయం. గార్గ్య అంటే ఏంటి? గర్గస్య గోత్ర ప్రత్యయం గార్గ్య అంటామట. ఏమంటామండి? గర్గస్య గోత్ర ప్రత్యయం గార్గ్య విసుగు పెట్టుకుంటే గార్గ్య అయిపోయింది. ఇది ఇప్పుడు గార్గ్య శబ్దం ఏంటి? గార్గ్య అని చెప్పగానే గర్గ అనే వ్యక్తి యొక్క పౌత్రుడు అంటే మనవడు అనే అర్థం వస్తుంది. గార్గ్య శబ్దం ఎప్పుడు కనిపించినా
గర్గ అంటే ఒక వ్యక్తి పేరు, గార్గ్య అంటే ఆ గర్గ అనే వ్యక్తి యొక్క మనవడు అని అర్థం రావాలి. గార్గ్య, గర్గస్య గోత్రాపత్యం గార్గ్య అంటామాట. గర్గస్య గోత్రాపత్యం గార్గ్య, గర్గ్య కాదు గార్గ్య, విధువు చేశాం కదా. గర్గస్య గోత్రాపత్యం గార్గ్య అని చెప్తామంట. గార్గ్య ఎవరిని సంకేతిస్తుంది? గోత్రాపత్యాన్ని, మనవడు అనే అర్థాన్ని సంకేతిస్తుంది. ఓకే, అస్తు. ఇప్పుడు గార్గ్య శబ్దం వచ్చిన తర్వాత కొంచెం విషయంగా పెట్టుకోవద్దు. ఈ గార్గ్య అనే శబ్దం చేత, ఇది గార్గ్య మన ప్రాతిపదిక అయిపోయింది, తదిపత్యం కదా. తదిపత్యం కానీ క్రిత్ తదిత సమాసాశ్చ ప్రకారం మళ్ళీ మొత్తం ప్రాతిపదిక అయిపోయింది. ప్రాతిపదిక అయిపోయిన తర్వాత ఈ గార్గ్య అనే శబ్దం చేత, ఇప్పుడు యువపత్యం తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలంటే మనకు గోత్రపత్యం తెచ్చుకున్నాము. ఏం తెచ్చుకున్నాం? గోత్రపత్యం తెచ్చుకున్నాం. అదే గార్గ్య అనే శబ్దం చేత, యువార్థంలో, ఏ విధంగా గోత్రార్థంలో మనం మనముడు అనే అర్థంలో ఏ పత్యం తెచ్చుకున్నామో, అలాగే గార్గ్య అనే ప్రాతిపదికం చేత యువ అర్థంలో, యువకుడు అనే అర్థంలో, యువత్వం అనే అర్థంలో ఏం తెచ్చుకుంటామో ప్రత్యయం తెచ్చుకుంటాం అట. ఏ ప్రత్యయం వస్తుంది? యయి యోశ్చ. ఇక్కడ గార్గ్య ఎందుకు ఓకేనా? ఇది తీసేస్తున్నా అండి. ఓకే, స్లైడ్ మీద తీసేస్తున్నాను, అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనకి ఏమిటి? గార్గ్య వచ్చేస్తుందండి. ఓకేనా? ఇప్పుడు గార్గ్య అనే ప్రాతిపదికం చేత మళ్ళీ ఏం తెచ్చుకున్నామండి? యయి యోశ్చ సూత్రం రాసాము బుక్ మీద, స్లైడ్ మీద చూసుకోండి. యయి యోశ్చ, ఈ సూత్రం ప్రకారం వస్తుంది. యయి యోశ్చ ఇది ఈ గోత్రాపత్యం అనే ప్రాతిపదికం చేత మళ్ళీ యువ అర్థంలో, యువని చెప్పడం కోసం, యువకుడు అనే అర్థం చెప్పడం కోసము మళ్ళీ ప్రత్యయం వస్తుంది అని చెప్పింది. ఏ ప్రత్యయం వస్తుంది? యువ ప్రత్యయం వస్తుంది. యువ ప్రత్యయం అంటే పక్ ప్రత్యయం వస్తుందంట. ఏమొస్తుంది? యయి యోశ్చ అనే సూత్రం ప్రకారంగా యువ ప్రత్యయము పక్ ప్రత్యయం వస్తుంది. ఏ ప్రత్యయం వస్తుంది? పక్ ప్రత్యయం వచ్చిందండి. యయి యోశ్చ అనే సూత్రం ప్రకారంగా యయంతాత్ ప్రాతిపదికాత్ యువ అర్థే, యువ అర్థంలో పక్ ప్రత్యయం భవతి, పక్ ప్రత్యయం వస్తుంది. వస్తుంది యయి యోశ్చ అనే సూత్రం ప్రకారంగా పక్ ప్రత్యయం వచ్చింది. ఎక్కడ? గార్గ్య అనే ప్రాతిపదికానికి పక్కలో పక్ ప్రత్యయం వచ్చింది. ఓకేనా? ఏ అర్థం వచ్చింది? పక్ ప్రత్యయము యువ అర్థాన్ని చెప్పడం కోసం వచ్చింది. మొదట గర్గ అనే శబ్దం చేత మనం కూడా ప్రత్యయం తెచ్చుకున్నాం. ఏ ప్రత్యయం తెచ్చుకున్నాం? అక్కడ ఏ ప్రత్యయం ఏ అర్థంలో వచ్చింది? గోత్ర ప్రత్యయ అర్థంలో వచ్చింది. ఇప్పుడు గార్గ్య అనే ప్రాతిపదికం చేత పక్ ప్రత్యయం అనేది యువ అర్థంలో, యువ అర్థం చెప్పడం కోసం పక్ ప్రత్యయం వచ్చింది. పక్ ప్రత్యయం వచ్చిన తర్వాత పక్ ప్రత్యయం అనుబంధం వేస్తే ఏమవుతుంది? కా వెళ్ళిపోతుంది అదంత్యం ప్రకారంగా. ఓకే, సో ఏ మిగిలింది? గార్గ్య ఫా మిగిలింది అన్నమాట. గార్గ్య ఫా మిగిలింది. ఇప్పుడు ఫా అని ప్రత్యయం కాబట్టి ప్రత్యయం పక్కన ఉంటే ముందు అంగ సంధ్య. గార్గ్య అనేది అంగం ఉంది కాబట్టి అంగాధికారికి వెళ్ళి ఆయనేయి నీయ ఫా ఢ ఖ ఛ ఘాం ప్రత్యయాదీనాం అనే సూత్రం ప్రకారంగా ఫా స్థానంలో క్రమంగా చూసుకుంటే ఫా స్థానం ఏమొస్తుంది? ఆ సూత్రం ప్రకారం ఫా స్థానంలో ఆయన వస్తుంది. ఏమొస్తుంది? ఆయన్ ఆదేశం వస్తుందన్నమాట. ఏ స్థానంలో? పకార స్థానంలో. పకార స్థానం ఏమొస్తుంది? ఆయన ఆదేశం వస్తుంది. ప్రత్యయాదినం పకార స్థానంలో, ఫా ప్రత్యయ స్థానంలో ఆది ఫా హలంత పకార స్థానంలో ఆయన వస్తుంది. అంటే ఫాలో ఆ అలాగే ఉంటుంది. ఇది విడగొట్టితే అట్లా వస్తుందంట. 2 ప్లస్ ఆ కలిపితే ఫా అయిపోయింది. ఓన్లీ ఫా స్థానంలో మాత్రమే ఆయన వచ్చేసిందండి. ఫా స్థానంలో మాత్రం ఆయన వచ్చేసింది. ఆయన ప్లస్ ఆ, ఫాలో ఉండే ఆ మొత్తం కలిపితే ఆయన అవుతుందండి. ఏమవుతుంది? ఆయన. ఓకేనా? ఆయన ఎందుకు వచ్చింది? మామూలుగా ఆయన అనేది నకార హలంత అన్నమాట. ఆయన అనేది నకార హలంత అన్నమాట. ఈ నకార హలంతానికి పక్కన ఫాలో ఉండే ఆ ఉంది కదా, అది కలిసిపోతుంది. పెట్టుకోండి. మామూలుగా ఆయన వచ్చేసింది, ఆయన అనంతము. ఈ పక్కన పా ప్రత్యయం యొక్క ఆ మిగిలింది కదా, ఓన్లీ ఆది పాకి అనంత పకానికి మాత్రం ఆయన ఆదేశం వచ్చింది. పాలో ఉండే ఆయన అలాగే పక్కన పెట్టాం. ఇప్పుడు నా అనంతం కాబట్టి నాలో కలిపేసా, అప్పుడు ఆయన అయిపోతుంది. ఆయన పూర్తిగా వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు గార్గ్య అనే ప్రాతిపదిక పక్కన పా ప్రత్యయం ఏదైతే ఉందో ఆ ప్రాతిపదిక స్థానం వచ్చింది, ఆయన ఆదేశం వస్తుంది. ఏమొచ్చింది?
ఆయన ఆదేశం వచ్చింది. గార్గ్య ప్లస్ ఆయన, ఆయన. ఓకే, గార్గ్య ప్లస్ ఆయన. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే విధంగా యచిబం యస్యేతిచ ప్రకారంగా ఈ విధంగా గర్గ శబ్దంలో ఉండే గకారం అకారం తీసేసాం. ఇక్కడ గార్గ్య ఉంది కదా, అకారం తీసేస్తాం. యాలో ఉండే అకారం తీసేస్తామట. యాలో ఉండే అకారం తీసేస్తే ఏమవుతుంది? యాలో ఉండే అకారం తీసేస్తే గార్గ్య అయిపోతుంది. యాలో హలంత మిగిలింది. గార్గ్య ప్లస్ ఆయన పక్కన ఆయన ఉంది కదా, అది కలిపేయండి. అప్పుడు కలిపితే అవుతుంది గార్గ్యాయన్. గార్గ్యాయన్ అయిపోతుంది. ఏమవుతుంది? కలిపితే మొత్తం గార్గ్య. యా హలంత కదా, యా హలంత ఆ కలిపేసే గార్గ్యాయన్ అయిపోయింది. గార్గ్యాయన్ గార్గ్యాయన పూర్తిగా ఉంది. ఈ నకారానికి రేపానికి పక్కన ఉంది కాబట్టి అట్కుప్వాంగ్ యవా ఏపి అనే సూత్రం నియమం ప్రకారంగా ఆ గార్గ్యాయన అంతిమ నకారం కూడా అనా అయిపోతుంది. ఏమవుతుంది? అనాగా మారిపోతుంది. ఈ విధంగా మారిపోతుంది, అనాగా మారిపోతుంది అన్నమాట. ఓకేనా? నా సామాన్య నకారం అనాగా మారిపోతుంది, గార్గ్యాయన అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు గార్గ్యాయన అంటే ఏమిటి? యువ ప్రత్యయం అన్నమాట. ఏంటిది? గార్గ్యాయన అనేది యువ ప్రత్యయం సంకేతిస్తుంది. గార్గ్య అంటే ఏమిటి? గోత్ర ప్రత్యయము. గార్గ్యాయన అంటే ఏమిటి? యువ ప్రత్యయం. ఎందుకు యువ ప్రత్యయంలో పక్క ప్రత్యయం తీసుకొచ్చాం కదా, యువ అర్థం చెప్పడం కోసం మనకు ఏమొచ్చింది? పక్క ప్రత్యయం వచ్చింది. పక్క ప్రత్యయం ఏ అర్థం వచ్చింది? యువ అర్థంలో వచ్చింది. ఏ అర్థంలో వచ్చిందండి? యువ ప్రత్యయం చెప్పడం కోసం వచ్చింది. అందుకే ఈ యువ ప్రత్యయం తీసుకొచ్చిన తర్వాత అది మొత్తం కలిపితే గార్గ్యాయన శబ్దం అయిపోయింది. ఇప్పుడు అనగానే యువ ప్రత్యయము అని చెప్పి అర్థం చేసుకోవాలి. గార్గ్య అంటే గోత్ర ప్రత్యయము. గోత్ర ప్రత్యాన్ని శబ్దం గార్గ్య. గోత్ర ప్రత్యాంత శబ్దం ఉంది. యా అనేది గర్గాదిపి ఏ ప్రత్యయం, ఇది గోత్ర ప్రత్యయం. ఇక్కడ గార్గ్యాయన అన అనేది ఆయన శబ్దం అయింది. ఇది గోత్ర ప్రత్యాంత శబ్దము, సారీ యువ ప్రత్యాంత శబ్దము. యా ప్రత్యయం గార్గ్యాలో యా అనేది గోత్ర ప్రత్యయము, ఇక్కడ ఆయన అనేది యువ ప్రత్యయం అన్నమాట. కానీ గార్గ్య అంటే గోత్ర ప్రత్యయం తీసుకుంటాము, గార్గ్యాయన అంటే యువ ప్రత్యయం తీసుకోవాలి. అందుకే గార్గ్యాయన అని చెప్పుకున్నాం. ఓకేనా? గార్గ్య గార్గ్యాయన అర్థమైనంత వరకు. ఇటు రెండింటి తేడా ఏంటి? రెండింటికి తల్లక్షణ లక్షణం తేడా అన్నమాట. ఏంటి లక్షణం? సూత్రంలో తల్లక్షణ అని చెప్పారా? ఏ లక్షణము? ఇక్కడ లక్షణం ఏంటి? ఇక్కడ గోత్ర ప్రత్యయము, ఇక్కడేమో యువ ప్రత్యయం. ఈ లక్షణం రెండింటికి భిన్నంగా ఉంది, కానీ రెండింటికి ప్రకృతి సమానం. కానీ పక్క ప్రత్యయానికి ఆయన ప్రత్యయ ఏ ప్రత్యయం రావడానికి ప్రకృతి ఏంటి? గర్గ శబ్దం అండి. ఏంటి? గర్గ శబ్దమే. ఏంటంటే గర్గ శబ్దానికి ప్రతి గార్గ్యాయన యొక్క యువ ప్రత్యయము అంటే గార్గ్యాయన యొక్క యువ ప్రత్యయం అన్నమాట. సంతానంలో కూడా యువ ప్రత్యయం అన్నమాట. పిల్లలకి మనవాడు అన్ని చిన్న పిల్లలు ఉండొచ్చు కదా, అలా కాకుండా యువ ప్రత్యయం తీసుకున్నామట, వయసులో ఉండే ప్రత్యయం తీసుకున్నామట. అందుకే పక్క ప్రత్యయానికి గోత్ర ప్రత్యాంతానికి యువ ప్రత్యాంతానికి ప్రకృతి ఏంటి? మూల ప్రకృతి గర్గ శబ్దం అండి. అంటే రెండింటికి మూల ప్రకృతి గర్గనే, అందుకే సమానం అని చెప్పామట. సూత్రం చెప్పాం కదా. ఏం చెప్పాము? సమానాయం ఆకృతౌ వృద్ధ యువ ప్రత్యయ నిమిత్తకం ఏవ చేత్ వైరుప్యం భేదో భవేత్ అన్యత్ సర్వం సమానం స్యాత్. అన్యత్ సర్వం సమానం స్యాత్. కేవలం తన లక్షణం అది గోత్ర ప్రత్యయము, ఇదేమో యువ ప్రత్యయము. ఈ లక్షణం రెండింటికి భేదం ఉంది, కానీ ఈ రెండుకి ఆధారం ఏంటి? గర్గ శబ్దమే, గర్గ మూల ప్రాతిపదికమే. ఈ రెండుకి సమానంగానే ఉంది. కేవలము దాని లక్షణం యువ ప్రత్యయ గోత్ర ఆ లక్షణం భిన్నంగా ఉంది. మిగతాదంతా అన్యత్ సర్వం సమానం. అన్య మొత్తం కూడా గర్గ ఆయన పక్క ప్రత్యయానికైనా ఏ ప్రత్యయానికైనా మూల ప్రకృతి ఏంటి? గర్గ శబ్దమే. గర్గ శబ్దం ఉంది కాబట్టి పక్క ప్రత్యయం వచ్చింది, గర్గ శబ్దం ఉంది కాబట్టి ఏ ప్రత్యయం వచ్చింది. అంటే రెండింటికి ఆధారం సమానము, అది చెప్పాను ఇక్కడ. ఓకేనా? కానీ రెండింటికి లక్షణం భిన్నంగా ఉంటుంది, కానీ మూల ప్రకృతి అనేది రెండింటికి సమానమే. కానీ గార్గ్యాయన వచ్చిందన్నమాట. ఓకేనా? ఇది చెప్పే సూత్రంలో.
ఇక్కడ ఉదాహరణకి శేష గార్గ్యశ్చ గార్గ్యాయనశ్చ, దాన్ని రెండింటి కలిపి గార్గ్యవ్ అంటాం. గార్గ్యశ్చ గార్గ్యాయనశ్చ, ముందే గార్గ్య శబ్దం తయారు చేసుకున్నాం ఇక్కడ చూడండి. ఇక్కడ తర్వాత గార్గ్యాయ శబ్దం వచ్చింది. ఏమొచ్చింది? గార్గ్యాయన శబ్దం వచ్చిందన్నమాట. ఓకేనా? గార్గ్యశ్చ గార్గ్యాయనశ్చ ఇజ్ ఈక్వల్ టు గార్గ్యవ్ అయిపోతుంది. ఏమవుతుంది? ఏ పైన రాస్తున్నాడు ఇజ్ ఈక్వల్ టు గార్గ్యవ్, ఇజ్ ఈక్వల్ టు అవుతుంది గార్గ్యవ్. అంటే గార్గ్యవ్ అనగానే యువ ప్రత్యయం కూడా వస్తుంది. గార్గ్యవ్ అనగానే యువ ప్రత్యయం వస్తుంది. గార్గ్యవ్ అనే గోత్ర ప్రత్యయం కూడా వస్తుంది. ఎందుకంటే గోత్ర ప్రత్యయానికి యువ ప్రత్యయానికి మూల ప్రకృతి రెండింటికి ఒకటేనా. అందుకే గార్గ్యశ్చ గార్గ్యాయనశ్చ గార్గ్యవ్ అయిపోయిందన్నమాట. గార్గ్యవ్ ఎందుకు? గర్గ శబ్ద మనకు సూత్రం చెప్తుంది. గర్గ గోత్ర ప్రత్యయం చేత యువ ప్రత్యయం వచ్చినప్పుడు, గోత్ర ప్రత్యయం చేత యువ ప్రత్యయం వచ్చినప్పుడు యువ ప్రత్యయం ఉండదు, నివృత్తం అయిపోతుంది. గర్గ శబ్దం గోత్ర ప్రత్యయం మాత్రం మిగులుతుంది. అంటే యువ ప్రత్యయం ఏంటి? యువ ప్రత్యయం పోతుంది. యువ ప్రత్యయం మాత్రం మిగులుతుంది. అంటే గోత్ర ప్రత్యయం మాత్రం మిగులుతుంది. యువ ప్రత్యయం ఉండదు. మాత్రం మిగులుతుంది. వృద్ధ ప్రత్యయం మాత్రం మిగులుతుంది. ఓకేనా? ఇక్కడ గార్గ్య అనేది గోత్ర ప్రత్యము, గార్గ్యాయన అనేది యువ ప్రత్యయం. అట్లా గార్గ్య శబ్దం అనేది గోత్ర ప్రత్యయం అనేది యువ ప్రత్యయంతో వచ్చినప్పుడు కేవలము గోత్ర ప్రత్యయం మిగులుతుంది. అంటే గార్గ్య శబ్దం మిగులుతుంది. గార్గ్య శబ్దం ఉండదు, అంటే యువ ప్రత్యయం ఉండదు. ఎప్పుడైనా కానీ గోత్ర ప్రత్యము యువ ప్రత్యయం ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ కేవలము గోత్ర ప్రత్యయం మిగులుతుంది, యువ ప్రత్యయం తొలగిపోతుంది, ఉండదు. అందుకే గార్గ్యవ్ చెప్పాం. అర్థమైతే వస్తుంది. కానీ మనం ఏం చెప్పాము? స్వరూపానాం ఏక శేష ఏక విభక్తో ప్రకారం నడుస్తున్నమాట. సమాన విభక్తులు ఉన్నప్పుడు, సమాన శబ్దాలు ఉన్నప్పుడు, ఇక్కడ గర్గ సమాన విభక్తులు కదా, గర్గ సమాన విభక్తులు కదా అక్కడ. కాబట్టి సమానంగా ఉన్నాయి కాబట్టి ప్రకృతి ఒకటే మిగులుతుంది. ఇప్పుడు వృక్షశ్చ ఇజ్ ఈక్వల్ టు వృక్షం ఈ విధంగా చెప్పాము. ఏమో గర్గశ్చ గార్గాయనశ్చ గార్గ్యవ్ అని చెప్పాం. సమాన స్వరూపానం ఏక శేష ఏక విభక్తులు శేష శబ్దం ఏదో ఒకటే మిగులుతుందన్నమాట. ఇక్కడ గర్గ ప్రకృతి సమానం కాబట్టి సమాన శబ్దం నుంచి ఒకటే మిగిలింది. కానీ అర్థం మటుకు రెండు వస్తుంది. గార్గ్యం అనగానే గోత్ర ప్రత్యయము ప్లస్ యువ ప్రత్యయము రెండు అర్థాలు వస్తాయి. కానీ మూల ప్రకృతి రెండింటికి ఒకటే కాబట్టి ఒకటే ఉంచుకున్నాం. ఇక్కడ ఒకటే శేష మిగులుతుంది అది చెప్పామట. వృద్ధ శబ్దే అర్థ గోత్రం ఉచ్యతే విశేష వైరూప్యం. గోత్ర ప్రత్యాంత శబ్ద యూనా సహ యువ ప్రత్యాంతేన సహ శిష్యతే. గోత్ర ప్రత్యాంత శబ్దని యూనా సహ అంటే యువ ప్రత్యంతో మిగులుతుంది. ఎప్పుడు తల్లక్షణశ్చేదేవా అది అదే లక్షణవాచి శబ్దమై ఉంటేనా. అంటే వృద్ధ శబ్దము వృద్ధ శబ్దానికంటే గోత్ర ప్రత్యయం యువ నిమిత్తకం ఉంటేనే అప్పుడు మాత్రమే ఈ గోత్ర శబ్దం మిగులుతుంది అని చెప్పి స్పష్టంగా చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ గార్గ్యశ్చ ఇజ్ ఈక్వల్ టు గార్గ్యవ్ అంటే గోత్ర ప్రత్యయము ప్లస్ యువ ప్రత్యయము రెండు ఉన్నాయని చెప్పి మనకు అర్థం అవుతాయి. గార్గ్యం అంటే గోత్ర ప్రత్యయం ఉంది, యువ ప్రత్యయం కూడా ఉంది అని అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ రకంగా గార్గ్యవ్ అనే శబ్దం మనకు తయారవుతుంది మూల ప్రకృతిలో. అలాగే సేమ్ వాత్స్యశ్చ వాత్స్యాయనశ్చ వాత్స్యవ్ అయిపోతుంది. ఇక్కడ గర్గ శబ్దంగా అక్కడ వాత్స్య శబ్దం తీసుకుంటామని అదే తేడా. ఇక్కడ ఏంటి గర్గ శబ్దము, అక్కడ వాత్స్య శబ్దం అదే తేడా. గర్గ శబ్దం తేడా ఏ ప్రత్యయం తీసుకున్నాము. ఇక్కడ వాత్స్య శబ్దం చేత వాత్స్య శబ్దం చేత ఒక్క నిమిషం. వత్స శబ్దం వత్స శబ్దం వాత్సయం కాదు, వత్స మూల శబ్దం అంటే వత్స. వత్స శబ్దం చేత గోత్ర ప్రత్యయంలో యా ప్రత్యయంలో వాత్స్య అయిపోయిందండి. వత్స అనే శబ్దం ఇప్పుడు గర్గ అనే శబ్దం చేత ఏ ప్రత్యయం కూడా గార్గ్య ఏ విధంగా తయారైందో గాకి వృద్ధి చేసుకుని గార్గ్య ఏ విధంగా తయారైంది. ఇక్కడ వత్స అనే శబ్దం చేత
ఏ ప్రతి తీసుకుంటే వాత్స్య, అక్కడ గార్గ్య, ఇక్కడ వాత్స్య అనే శబ్దం తయారవుతున్నది. ఇది గోత్ర ప్రత్యయం. ఇప్పుడు ఈ గోత్ర ప్రత్యయ అనే శబ్దంతో ప్రాథమిక సంజ్ఞ ఉంది కాబట్టి మళ్ళీ యువార్థంలో ప్రతి తెచ్చుకుంటాం. ఇక్కడ కూడా సేమ్ పక్ ప్రతి తెచ్చుకుంటాం. యువార్థం చెప్పడం కోసము పక్క ప్రతిని తెచ్చుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఆ పక్క స్థానంలో ఆయన వచ్చేస్తుంది. అప్పుడు వాత్స్యాయన అదే అవుతుందండి. పైన చెప్పిన విధంగానే వాత్స్యాయన. ఇప్పుడు వాత్స్యశ్చ వాత్స్యాయనశ్చ ఈక్వల్ టు వాత్స్యౌ అలా అవుతుంది. వాత్స్యశ్చ వాత్స్యాయనశ్చ ఈక్వల్ టు వాత్స్యౌ. ఇక్కడ సేమ్ అదే విధంగా ఇక్కడ మన సూత్రం వచ్చి ఏం చేస్తుంది, ఎప్పుడైతే యువ ప్రతి తీసుకొచ్చామో వాత్స్యశ్చ ప్లస్ వాత్స్యశ్చ అనే ప్రాతిపదికం చేత, గోత్ర ప్రత్యయం యొక్క ప్రాతిపదికం చేత మనము పక్ ప్రతి తీసుకొస్తాం. ఏం తీసుకుంటాం, వాత్స్య ప్లస్ పక్. పక్ స్థానం ఆయన చూస్తే వాత్స్యాయన అయిపోయినమాట. వాత్స్యాయన. ఇప్పుడు వాత్స్యాయన అనేది ఏంటి, యువ ప్రత్యాంత శబ్దం. వాత్స్యాయన అనేది ఏంటి, యువ ప్రత్యాంత శబ్దం. వాత్స్య అనేది గోత్ర ప్రత్యాంత శబ్దం. ఈ రెండింటికి మధ్య వాత్స్యశ్చ వాత్స్యాయనశ్చ ఈజ్ ఈక్వల్ టు వాత్స్యౌ అయిపోయింది. వాత్స్యశ్చ వాత్స్యాయనశ్చ ఈజ్ ఈక్వల్ టు వాత్స్యౌ. వాత్స్యం అనగానే సదుపానం ఏకశేష ఏక విభక్తో ప్రకారంగా ఒకటే శేషం. సదుపంగా ఉన్నాయి కదా వాత్స్య వాత్స్య రెండింటి సమానంగా, రెండింటికి వాత్స్యానికి వాత్స్యకి రెండింటికి ప్రకృతి ఒకటే కాబట్టి ఒకటే శేషంగా మిగులుతుంది. కానీ సంఖ్య ఎంతైతే ఉందో ఆ సంఖ్యానుసారంగా ద్వివచనం బహువచనం బహువచనం గుర్తించవచ్చు. అందుకే వాత్స్యశ్చ వాత్స్యాయనశ్చ వాత్స్యౌ, గార్గ్యశ్చ గార్గ్యాయనశ్చ ఏ విధంగా గార్గ్యౌ గార్గ్యౌ అని ఏ విధంగా చెప్పున్నా ఇక్కడ అదే విధంగా చూసుకోవాలి. సో ఈ రకంగా వాత్స్యశ్చ వాత్స్యాయనశ్చ వాత్స్యౌ ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు అర్థమైందండి. వృద్ధో యూన స్థలక్షణ ఛేద విశేష అనేది ఎప్పుడైతే మనం గార్గ్యశ్చ గార్గ్యాయనశ్చ గార్గ్యౌ ఈ సందర్భంలో మనం ఎప్పుడైతే ఆ రెండు శబ్దాలు తయారు చేసిన తర్వాత ముందు గార్గ్య శబ్దం తయారు చేసిన తర్వాత గార్గ్యాయన శబ్దం తయారైంది గార్గ్యాన. అప్పుడు ఈ సందర్భంలో మన ప్రకృతి సూత్రం వచ్చేసి వృద్ధో యూన తల్లక్షణ ఛేదేవ విశేష. వృద్ధ శబ్దంతో ఎప్పుడు యువ శబ్దం వచ్చినా ఇక్కడ ఏంటి గార్గ్యాయన శబ్దం ఉందండి. గార్గ్య ఉంది ప్లస్ అంటే యువ ప్రత్యయం ఉంది, గోత్ర ప్రత్యయం ఉంది. గార్గ్యాయన శబ్దంలో యువ ప్రత్యయం కూడా ఉంది. అట్లా యువ ప్రత్యయం అనేది గోత్ర ప్రత్యయం ఎప్పుడు యువ శబ్దంతో వచ్చినా అప్పుడు కేవలము యువ ప్రత్యయం మిగులుతుంది, అంటే గోత్ర ప్రత్యయం మిగులుతుంది. అక్కడ యువ ప్రత్యయం ఉండదు అని చెప్పి ఆ ప్రకృతి సూత్రం చెప్పింది. అందుకే గార్గ్యాయన అనే శబ్దం పెట్టుకోకుండా మనము యువ ప్రత్యయం తీసివేసి ఓన్లీ గార్గ్య శబ్దం ఒకటే పెట్టుకున్నాము. అందుకే గార్గ్యౌ అయిపోయిందన్నమాట. పెట్టుకొని లక్షణం ఉంటుంది దాని లక్షణం, కానీ ఒకటే శేషం మిగులుతుంది అక్కడ. ఎందుకంటే రెండింటికి లక్షణం మాత్రం భిన్నంగా ఉంది, కానీ దాని యొక్క ప్రకృతి రెండింటికి ఒకటే. గార్గ్య పొత్తుడికైనా గోత్ర ప్రత్యయానికైనా యువ ప్రత్యయానికైనా మూల ప్రకృతి రెండింటికి ఆధారం ఒకటే కాబట్టి అర్థమైందా? ఈ రకంగా మన ప్రకృతి సూత్రం ఈ రకంగా వచ్చి పనిచేస్తుందండి. అస్తు ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. ఎవరికైనా సందేహం ఉందండి? ఆచార్య, ఇప్పుడు పార్వతి గారు, గార్గ్య అంటే గర్గ అనే వ్యక్తి యొక్క మనవడు. గార్గ్యవ్ అంటే గర్గ అనే వ్యక్తి యొక్క మనవడు యువావస్థలో ఉన్నాడు అని అర్థమా? ఇద్దరు వస్తారు. గర్గ యొక్క మనవడు, గర్గ యొక్క యువ ప్రత్యయము.
అవును, యువ ప్రత్యయం అంటే ఆ మనవడు యువావస్థలో ఉన్నాడని చెప్పడానికి వచ్చిందే కదా అది. అవునండి, యువావస్థ కూడా వచ్చిందన్నమాట. ఒకే మనవడు సామాన్య వ్యక్తి. ఒకే ఒకే వ్యక్తి వ్యక్తి అంటే ఒకే ఒకే వ్యక్తి వ్యక్తి యొక్క సంతానమే, ఆ ఒకే సంతానమే వీళ్ళు. అందుకే ఆహా, రెండు ఒకే వస్తాయి. వ్యక్తి సంతానం కూడా ఈ గార్గ్యవ్ అనే ఆయన కూడా ఒకడే. ఒక్కడే అండి. ఉమ్. ఈ ఒక్కడే కాదు, ఇక సంతానం ఇద్దరికి సంకేతించబడు. గార్గ్యం అన్నప్పుడు ద్వివచనం వచ్చింది కదా, ఒకదేంటి ద్వివచనం వచ్చింది. గోత్ర ప్రత్యయము, ఒకది యువ ప్రత్యయము. యువ వయసులో ఉన్నట్టు ఒక అర్థం వస్తుంది, గోత్ర ప్రత్యయం మనవడైన ఒక అర్థం వస్తుంది. గార్గ్యవు ద్వివచనం ఉంది కదా. ఆహా. అవునండి, గార్గ్యవ్ అంటే ఒక వ్యక్తి అన్న ఇద్దరు అని అర్థము. ఇక్కడ రెండు అర్థాలు ద్యోతింపబడతాయి. గార్గ్యం అనగానే గర్గ యొక్క పౌత్రుడు ప్లస్ గర్గ యొక్క ప్రపౌత్రుడు. ఆహా. పౌత్రుడు తర్వాత పౌత్రుడు. సంతానం తర్వాత యువ సంతానం అన్నమాట, యువకుడు. ఆహా, తర్వాత తరం అయితే. అదే తర్వాత నెక్స్ట్ పిడి. కానీ ఆ మూల ప్రకృతి ఆ గర్గ అనే వ్యక్తి యొక్క సంతానమే, అది కంటే పిడి నడుస్తుంది కదా. అదే మనవడికి అర్థమైంది, ముందు ఆ మాట అర్థమైంది. జీ. అయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి ఉన్నది. యువ సంతానము, గోత్ర మనవడు. సంతానం. మనవడు ముని మనవడు. మనవడు ముది మనవడు. ముని మనవడు యువ మనవడు. ముని మనవడు ఎలా ఉన్నాడు? యువ మనవడు అంట, చిన్నపిల్లడు కాదు. యువ సంకేతిస్తుంది, యువకత్వాన్ని సంకేతిస్తుంది. కాబట్టి ఆ మనవడికైనా ముని మనవడికైనా ప్రకృతి ఎవరు మూల సంతానం ఎక్కడ స్టార్ట్ అయింది? గర్గ నుంచి స్టార్ట్ అయింది అన్నమాట. తాత ముత్తాత అక్కడే ఉన్నాడు అన్నమాట. తాత ఉపస్థితిలో మనవడు ముని మనవడు చూస్తున్నామాట. గురువు గారు, ఇక్కడ విశేష అన్నప్పుడు ఈ వృద్ధ అంటే ఈ వృద్ధ అనే దానికి వచ్చిన ప్రత్యయము, యూనాకి వచ్చిన ప్రత్యయము, అవి రెండు వేరుగా ఉన్నాయి, అందులో భేదం ఉంది అని చెప్పడమా విశేష అంటే? ఇక్కడ విశేషం అనేది దీనికి సంకేతిస్తుంది. ఏది? వృద్ధ ప్రత్యయం అనేది, అంటే గోత్ర ప్రత్యయం అనేది ఎప్పుడు యువ ప్రత్యయం, ఎప్పుడైతే యువ ప్రత్యయంతో వస్తుందో అప్పుడు మాత్రమే, అది ఆ విశేషం ఉన్నప్పుడు మాత్రమే, ఆ భేదం ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ వృద్ధ శబ్దం మాత్రం మిగులుతుంది. అంటే గోత్ర యువ ప్రత్యయం వెళ్ళిపోతుంది. అంటే ఈ విశేష అనేది కండిషన్ అన్నమాట. ఈ యువ శబ్దం ఎప్పుడు మిగిల్చుకుంటాము? ఇప్పుడు రెండు ఉన్నాయన్నమాట. మనవడు ఉన్నా, మునిమనవుడు ఉన్నాడు. మనవడు అనేది మునిమనవుడు ఎప్పుడు కలిసినా ముని మనవడే మిగులుతా, ఆ మనవడే మిగులుతా, ముని మనవడు ఉండడు అన్నమాట. అది ఎప్పుడు? ఈ రెండు భేదం ఉన్నప్పుడు మాత్రమే, ముని మనవడు ఉన్నప్పుడు మాత్రమే ఈ భేదం, విశేష ఉన్నప్పుడు మాత్రమే. ఆ లక్షణమే కదా మనవడు మునిమడు. కానీ మనవడికి మునిమడుడికి కర్తవ్యం కదా గర్గుడు అనే వ్యక్తి. అన్ని సమానంగా ఉన్నాయి, లక్షణం కూడా భిన్నంగా ఉంది. మనవడు అంటాం, ముని మనవడు అంటున్నాం, ఆ లక్షణం భిన్నంగా ఉంది. కానీ మిగిలిన ప్రకృతి ఇద్దరికి సమానమే. కాబట్టి ఆ గోత్ర మనవడు అనేది ఎప్పుడు ముని మనవడితో వచ్చినా కూడా మనవడే మిగులుతాడు, ముని మనవడు మిగిలాడు. అలా గోత్ర ప్రత్యయము అనేది యువ ప్రత్యయంతో ఎప్పుడు వచ్చినా గోత్ర ప్రత్యయం మిగులుతుంది, కానీ యువ ప్రత్యయం ఉండదు. అదే ఆ విశేషం ఉంటే తల్లక్షణ తల్లక్షణ మాత్రం విశేషంగా ఉండాలి. కానీ విషయ భేదం ఉంటేనే, విపరీతం ఉంటేనే అనే అర్థంలో సమానకి ఐదు ఇచ్చాడు. తల్లక్షణ చేత్ అంటే వృద్ధ యువ నిమిత్తకం ఏవ చేత్ విశేషో భవేత్, అది విశేషమా. వృద్ధ ఎప్పుడు యువ ప్రత్యంతో వచ్చినప్పుడు మాత్రం విశేషం అవుతుంది, యువతో వచ్చినప్పుడు మాత్రమే విశేషంగా తీసుకోవాలి. ఆ విశేషం ఉంటేనే అప్పుడు మాత్రమే యువ మిగులుతుంది, అంటే గోత్ర ప్రత్యయం మిగులుతుంది, లేకపోతే మిగలదు. విశేషం అక్కడ లక్షణం విశేషం కాదు. లక్షణ ఎదుటికి విశేషం స్పష్టంగా ఉంది. కానీ ఈ లక్షణం కండిషన్ ఏంటి? ఈ వృద్ధ ప్రత్యయం మిగిలాలి అంటే యువ ప్రత్యయంతో వచ్చినప్పుడు, అంటే ఈ వృద్ధ ప్రత్యయం వేరే ప్రత్యయాలు కూడా వస్తుందండి. అంటే అప్పుడు కూడా మిగులుతుందా? అప్పుడు మిగులుదు. యువ ప్రత్యయంతో వచ్చినప్పుడు మాత్రమే మిగులుతుంది అని చెప్పారు కండిషన్ కోసం. అర్థమైంది.
మహోదయ, చెప్పండి. ఇప్పుడు మనకి గార్గ్య తర్వాత ఆయన్ ప్లస్ ఆ వచ్చింది కదండి, 3 వచ్చినాయి కదా. మూడిట్లో గర్గ మూల ప్రాతిపదికము వచ్చి మనం వచ్చింది. అలా అన్ని ప్రత్యయాలన్నీ తెచ్చుకున్నాక చివరిలో ఈ పకారం ప్లేస్ లో ఆయన్ వచ్చింది కదా, ఆయన ఇంకా మళ్ళీ ఆయన తర్వాత మళ్ళీ ఆ మిగిలింది కదండి. ఆయన తర్వాత పక్క ప్రత్యేక పక్కలో కకాలం వెళ్ళిపోయింది, పక్కలో కకాలం ఫా మిగిలిందా? ఫాలో ఉన్నప్పుడు ఫాలో ఉండే అనంత పకానికి మాత్రం ఆయన ఆదేశం వచ్చింది. ఫాలో ఆయన ఉంది అలాగే ఉండదు. అదే అప్పుడు ఆ చివరి ఆకారం మిగలటం వల్ల కదా అది నకారం అయింది, నా పూర్తిగా అయింది, అది ఆయన అయింది. ఆయన అనేది నకారం పూర్తిగా అయిపోయింది, ఆయన అయిపోయిందండి. అప్పుడు మనకి రూపసిద్ధి ఏముందండి, గార్గ్య ప్లస్ ఆయన అని ఉంది కదండి. గార్గ్య ప్లస్ ఆయన. ఇప్పుడు ప్రకారంగా మళ్ళా ఏకాలం అనుబంధం లోపం అయిపోతుంది. ఏకాదానికి లోపం, ఏకాదం నుండి అకాదానికి లోపం చేస్తాం. అవును, దానికి అకహ సవర్ణ దీర్ఘ సూత్రం ప్రకారం కూడా అవుతుంది కదా. ఆకాశవాణి ఎప్పుడు వేస్తామండి? దానికి అపవాదం ఇది యక్షిభం, విశిష్టమైన నియమం. ఆకాశవాణి అన్ని చోట్ల వస్తున్నాం. ఇది భాషంజాన్ని పేరు పెట్టినప్పుడు మాత్రమే వస్తుంది. ఇప్పుడు గార్గ్యాలో ఆకారం ఉంది కదండి చివరిలో, మళ్ళీ ఆయనలో ఆకారం ఉంది, ఆకి ఆ కలిసినప్పుడు ఒకటే దీర్ఘ అవుతుంది కదా. కాదండి, గార్గ్యాలో ఉన్న అకారము లోపిస్తుంది భసంజ్ఞ కావడం వల్ల. అది అకార సవంతికి ఎందుకు రాదంటే సవంతికి అన్ని చోట్ల అవకాశం ఉందట. ఇది కేవలం యక్షిభం, యకారాది అజాది స్వాది ప్రత్యయం పక్కన పూర్వస్య భాషంజ అవుతుంది. భాషంజ ఉన్నప్పుడు మాత్రమే వస్తున్నాం అట, అన్ని చోట్ల రాదు. యశేదిచ్చ అనవకాశం అట. కానీ ఇది దీనికి ప్రాధాన్యత, దీనికి ప్రాబల్యం ఉన్నమాట. ఇది అపవాసుతుంది దానికి. కాబట్టి ఇదే జరుగుతుంది. అప్పుడు యా హలంతమైంది కాబట్టి పక్కన ఆయన యాల కలిపితే గార్గ్యాయన. రేప ఉంది కాబట్టి అటు కుప్పాంగం వ్యవాయకు అనంత నత్వం కూడా అయిపోతుంది. గార్గాయన, అది అయిపోతుంది. సరే, ఇప్పుడు ఎస్ఏతి ఇచ్చా సూత్రం ప్రకారం ఇది ఒక ఆకారం పోతుంది, అంతే కదండి. ఎకారంలో ఉండే ఆకారం వెళ్ళిపోతుందండి. అదే ఆకారం వెళ్ళిపోతుంది. సరే అండి, ధన్యవాదాలు. ఈ రకంగా మనకు వాత్స్యాయన శబ్దం శివం అది అక్కడ. వత్స శబ్దంతో వాత్స్యాయన. గురుగారు, ఇక్కడ ఆయన్ ప్రత్యయంలో ఆ నకారం హలంతంగా ఉంది కదండి, అది పూర్ణాక్షరం ఎట్లా అయింది? అదే ఇప్పుడు శోభనాథ్ గారు చెప్పినట్టుగా ఫాలో ఉండే ఆన కలిపేసామండి. ఫాలో ఉండే ఆ అట్లే ఉంది కదా. ఫా సంపూర్ణ పకార స్థానంలో ఆయన తీసుకురాలేదు మనం. ఫాలో వ్యంజనానికి మాత్రమే ఆయన వచ్చింది. ఓకే, అర్థమైంది. మహోదయ, హరి ఓం. మహోదయ, నాకు చిన్న సంశయం. గర్గవ్ అనేది కూడా ఒక శబ్దం ఉంది కదండి, గర్గవ్. ఇప్పుడు మనకి గార్గవ్ వచ్చింది. అవును, గర్గహ ప్లస్ గర్గహ. అప్పుడు గర్గం ఇద్దరు గర్గులే అర్థం వస్తున్నాం అక్కడ. అదే నా భావం. అదే ఇద్దరు గర్గులు ఉన్నప్పుడు అట్లా వస్తుంది, గర్గవ్ అనేది వస్తుంది. ఇలాగా మనోడు ముని మనోడు వచ్చినప్పుడు గాగ దీర్ఘంతో తయారవుతుంది. అది మనం ఏ ప్రత్యయం వస్తుంది, ఏ ప్రత్యయం వస్తే గార్గ్య ఖచ్చితంగా వస్తుంది. ఏ వచ్చినా ఖచ్చితంగా వృద్ధి కూడా కావాలి కదా, మనకి గార్గ అయిపోతుంది. అవునవును, మీరు చెప్పిన గర్గనే ఆ విధంగా మనం గర్గా అలా రూపం నడుస్తుంది అన్నమాట. అదే ఆ విధంగా మనం గార్గవ్కి మనం తేడా తెలుసుకోవచ్చు. ఇది ఈ సూత్రంతో ప్రకృతి సూత్రంతో వచ్చింది అనేది మనోడు ముని మనోడికి ఈ సూత్రం, దానికేమో ఆ పై సూత్రం, ఇంతకుముందు సూత్రం ప్రకారం గర్గవ్ వస్తుంది.
జీ 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 తర్వాత ఇంకొకటి మహోదయ, అక్కడేమో ఏకశేష అన్నాడు, ఇక్కడేమో శేష అనువృత్తిగా తీసుకున్నారు. ఈ రెండింటికి ఏమైనా తేడా ఉందా? శేష అంటే ఏకశేష, అక్కడ ఒకటే, చాలా ఉంటాయి సమూహం నుంచి ఎక్కువ ఉన్నాయి కానీ ఏకటే ఒకటే మిగులుతుంది చెప్పి, అలాంటి ఎక్కువ ఏం లేదు, 2 శబ్దాలు ఉన్నాయి ఇక్కడ. శేష ఒకటి, 2 ఉన్నాయి కానీ ఒక శేష అంతే. అక్కడ ఏక సదుపానం చాలా బహువచనం చెప్పుకున్నమాట. చదువుపైన శబ్దాలు ఎక్కువ సమూహంగా ఉన్నప్పుడు ఆ సమూహం మొత్తాన్ని ఒకే శబ్దంతో చెప్తున్నాడు, అదే అర్థాన్ని బోధించడం కోసం. అది ఏకశేష అని చెప్పాము అక్కడ. అందుకే ఏకశేష శబ్దం తీసుకోకుండా మనము కేవలం శేష ఒకటే, అదే తాత్పర్యం కూడా అదే వస్తుంది. ఏకశేష అనేది ఒకటే పదం అన్నమాట. ఓన్లీ శేష శబ్దానికి మాత్రం తీసుకున్నామాట. ఒకే పదం అయినప్పుడు కూడా అది తీసుకున్నాం. ఏదైనా ఒకటే అర్థం వస్తుంది, ఏకశేష అన్న శేష అన్న ఒకటే అర్థం వస్తుంది, ఒకటే అర్థం వస్తుంది, ఒకటే మిగులుతుంది. అలాగే అలాగే, ధన్యవాదాలు ధన్యవాదాలు. ఈ రకంగా మనము ఆచార్య పార్వతి గారు గార్గ్యశ్చ ఇద్దరు గార్గ్యులు మనవాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు కూడా గార్గ్యవ్ అనే వస్తుందా? ఇద్దరు మనవాళ్ళు ఉన్నప్పుడు అవి గార్గ్యం ఉంది. అవి ఇద్దరు మన గార్గ్య గార్గ్యవ్ గార్గ్య అలా చెప్పుకుంటారు, దాన్ని మనకి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గర్గ అనే వ్యక్తిని చెప్పినప్పుడు గర్గ అనే ఒక వ్యక్తి, ఇద్దరు గర్గులు, చాలా మంది గర్గులు అదుపు గర్గ గర్గౌ గర్గా అంటాం. గార్గ్య అంటే గోత్రాపత్యం. గార్గ్య గార్గ్యవ్ ఇద్దరు గార్గ్యులు అంటే ఇద్దరు మనవళ్ళు, గార్గ్య చాలా మంది మనవళ్ళు అలా వస్తుంది. అది ముని మనవళ్ళు అనుకోండి, గార్గ్యాయన గార్గ్యాయనౌ గార్గ్యాయనా. ఇక మనవాళ్ళైనా ముని మనవాళ్ళు కలిపినా ఇద్దరు మనవాళ్ళైనా అదే శబ్దాన్ని పెద్ద చేసుకుంటే ఇద్దరు మనవాళ్ళు ముగ్గురు వాటికే తెచ్చుకోవచ్చు మనం. సరే, ఓకేనా? సరే. గర్గ గార్గ్య గార్గ్యాయన, ఓకేనా? అలా తీసుకో. వత్స వాత్స్య వాత్స్యాయన, అది నేను తీసుకోవచ్చు మనం. అలాగే మిగతా శబ్దాలు ఇవే శబ్దాన్ని కాదు, మన లోకల్ ఇవే తీసుకోవచ్చు, ఓకేనా? అస్తు. ఈ రకంగా మనం వృద్ధో యూనతల్లక్షణశ్చేదేవ విశేష అనే సూత్రం చూసాము. ఇదే ఇందుతో సంబద్ధమైనటువంటి స్త్రీ పుంవచ్చ అనే సూత్రం కూడా ఉంది, అది మనం రేపు చూద్దామండి. అస్తు. ఇంకో సందేహాన్ని కూడా మనం రేపు చూద్దాము. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్కారం ఆచార్య.